హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు సేవ్ ద టైగర్స్ 2 సిరీస్ చూశాను. లాస్ట్ ఇయర్ April 27కి సేవ్ ద టైగర్స్ సీజన్ 1 రిలీజ్ అయింది. దీనికి సీక్వెల్ అయిన ఈ సీజన్ 2 ఈ ఫ్రైడే రిలీజ్ అయింది. నాకైతే ఈ సీజన్ 2 బాగా నచ్చింది. సీజన్ 1 ఎండింగ్ లో హంసలేఖ అనే హీరోయిన్ ని కిడ్నాప్ చేశారని పోలీసులు మన హీరో గ్యాంగ్ వెనక పడతారు. సరిగ్గా అక్కడి నుంచి ఈ సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. మన ముగ్గురు హీరోస్ ని పోలీసులు జైల్లో ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతకీ వీళ్ళు ఆ కేసులో నుంచి ఎలా బయటపడ్డారు? ఇన్కన్సిస్టెన్సీగా ఉన్న వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ సెట్ అయ్యాయా లేదా, ఇంకా వాళ్ళ లైఫ్లో ఏమేం చేంజెస్ జరిగాయో తెలియాలంటే ఈ సిరీస్ చూడాలి. సీజన్ 1ని యాక్టర్ తేజ కాకుమాను డైరెక్ట్ చేస్తే ఈ సీజన్ 2ని అరుణ్ కొత్తపల్లి డైరెక్ట్ చేశారు. నాకు సీజన్ 1 కంటే ఈ సీజన్ 2 ఎక్కువగా నచ్చింది. ఎందుకంటే డైరెక్షన్ వైజ్ అండ్ రైటింగ్ వైజ్ ఈ సీజన్ 2లో చాలా ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి. కామెడీ కానీ ఎమోషన్స్ కానీ బాగా కనెక్ట్ అయ్యాయి. సీజన్ స్టార్టింగ్లో శ్రీకాంత్ అయ్యంగార్ కామెడీ బాగుంది. తర్వాత సెకండ్ ఎపిసోడ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ కూడా మంచి కామెడీని జనరేట్ చేశాయి. ఇక ఫోర్త్ ఎపిసోడ్ 10,000 BC అయితే హిలేరియస్గా ఉంది. ఈ ఎపిసోడ్ సిరీస్ మొత్తానికే హైలైట్. ఫిఫ్త్ ఎపిసోడ్ కొంచెం డ్రాప్ అయిన ఫీలింగ్, మళ్ళీ సిక్స్త్ ఎపిసోడ్ చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ ఎండింగ్లో ప్రియదర్శి ఎమోషనల్ డైలాగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫైనల్ ఎపిసోడ్ అయితే పూర్తిగా క్యారెక్టర్స్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే లీడ్ యాక్టర్స్ అందరూ ఎక్సలెంట్గా చేశారు. మెయిన్గా ప్రియదర్శి అండ్ అభినవ్ గోమటం కామెడీ సూపర్గా ఉంది. లీడ్ యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. మెయిన్గా జోర్దార్ సుజాత క్యారెక్టర్ని ఈ సీజన్ 2లో బాగా డెవలప్ చేశారు. తను దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. తన డైలాగ్స్ అండ్ కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సీజన్ 1లో హైలైట్ అయిన రోహిణికి ఈ సీజన్ 2లో పెద్దగా స్కోప్ దొరకలేదు, కానీ ఉన్నంత వరకు బాగా చేశారు. మిగిలిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళ రోల్స్ని జస్టిఫై చేశారు. టెక్నికల్గా కూడా సిరీస్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ అన్నీ బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఎడిటింగ్ వర్క్ కూడా డీసెంట్గా ఉంది. సిరీస్లో ప్లస్లు అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, రైటింగ్ అండ్ డైరెక్షన్. మైనస్లు అయితే అక్కడక్కడ కామెడీ తగ్గడం వల్ల కొంత స్లో అయిన ఫీలింగ్. ఓవరాల్గా సిరీస్ అయితే నాకు నచ్చింది. మిమ్మల్ని కూడా చూడమని రికమెండ్ చేస్తాను. సిరీస్లో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, కాకపోతే అక్కడక్కడ లైట్గా అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి. వీటిని అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సిరీస్ అయితే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ చూసేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.